హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పావు బాజీ వేసుకుంటున్నాము. బయట చల్లగా వర్షం పడుతుంది, అందుకు ఏదో ఒకటి తినాలనిపించింది. కానీ బయటికి పోలేము కదా, అందుకని ఇంట్లో ఉన్న దానితోనే వెరైటీగా పావు బాజీ వేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయి ఉర్లగడ్డ, క్యారెట్, పచ్చి బఠానీ ఈ మూడు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించేసాను. తర్వాత టమాటా, ఉల్లిపాయ కట్ చేసేసి నూనెలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అన్నీ వేసి తర్వాత ఈ ఉడికిన ఉర్లగడ్డలను బాగా నాకాడ అది ఇట్లా ఒత్తేది లేదు, అందుకే పప్పుకు తీసుకొని ఒత్తేస్తున్నాను. బాగా మెత్తగా రుబ్బేసుకొని ఆ తర్వాత కొంచెం బాగా అలా కలిపేసి పావు భాజీ మసాలా ఇంపార్టెంట్, పావు భాజీ మసాలా వేసాను, మర్చిపోయాను చెప్పడం. పావు భాజీ మసాలా వేసాను. తర్వాత ఆ ఉడకబెట్టిన నీళ్ళే ఉంటాయి కదా, అవే వేసాను. ఇంకొన్ని నీళ్ళు కూడా వేసాను. బాగా బటర్ లేదు, అందుకే నెయ్యి ఉంటే నెయ్యి వేసాను. బాగా ఉడకబెట్టేస్తాను. పైన నూనె తేలుతుంది చూడండి, అలా తేలేంత వరకు ఉడకబెట్టుకుంటే పైన నూనె పైన తేలితే టేస్ట్ బాగా వస్తుంది. అంతవరకు ఉడకబెట్టేసుకొని ఆ తర్వాత ఇప్పుడు అది బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ను చెప్పాను కదా నూనె లేదు, బటర్ లేదు, అందుకని మళ్ళీ నెయ్యి వేసి రెండు వైపులా అలా కాల్ చేసుకొని ఇప్పుడు ఈ కూర బజ్జీని పైన ఉల్లిపాయలు అలా వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుంటే భలే ఉంది.